ముస్లిం దేశాల నుంచి వచ్చే వారికి అమెరికాలో ప్రవేశం లేకుండా ట్రంప్ విధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమలుపై అమెరికా ఫెడరల్ జడ్జి స్టే విధించారు. ట్రంప్ ఆదేశాలపై ది అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై అమెరికా ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి యాన్ డొనెల్లీ విచారణ జరిపి స్టే ఆదేశాలు జారీ చేశారు. చెల్లుబాటయ్యే వీసాలు ఉన్న వారిని దేశం నుంచి పంపించరాదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వ కొత్త ఆదేశాల కారణంగా అరెస్ట్ అయిన వారి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయానికి వందలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చారు. డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శరణార్థులను నిర్బంధించినట్లు వార్తలు వెలువడిన వెంటనే విమానాశ్రయంలోకి ఆందోళనకారులు భారీగా చేరుకున్నారు. ఈ టెర్మినల్కు వెళ్లే దారులన్నింటినీ మూసేశారు. వాషింగ్టన్ డీసీలోని డలేస్ ఎయిర్పోర్ట్కు కూడా ఆందోళనకారులు భారీగా చేరుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మనమంతా వలసదారులమే, వాళ్లను రానివ్వండి, శరణార్థులకు స్వాగతం, ఉల్లంఘించండి, నిరసన వ్యక్తం చేయండి అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ముస్లిం దేశాల నుంచి వచ్చే వారికి అమెరికాలో ప్రవేశం లేకుండా ట్రంప్ విధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమలుపై అమెరికా ఫెడరల్ జడ్జి స్టే విధించారు. ట్రంప్ ఆదేశాలపై ది అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై అమెరికా ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి యాన్ డొనెల్లీ విచారణ జరిపి స్టే ఆదేశాలు జారీ చేశారు. చెల్లుబాటయ్యే వీసాలు ఉన్న వారిని దేశం నుంచి పంపించరాదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వ కొత్త ఆదేశాల కారణంగా అరెస్ట్ అయిన వారి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు ఇస్లామిక్ దేశం ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోకి అమెరికన్ల రాకపై నిషేధం విధించింది. 7 ఇస్లామిక్ దేశాల పౌరులను అమెరికాలోకి అడుగుపెట్టనీయకుండా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయానికి ప్రతిచర్యగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ట్రంప్ చర్యలు ఇరానీయులను అవమానించేలా ఉన్నాయని, ఇకపై ఇరాన్కు రావాలనుకునే అమెరికా పౌరులు కఠిన నిబంధనలు ఎదుర్కోక తప్పదని తెలిపింది.